హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మహేష్ హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ మాస్టర్ తెలుగు. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్పీ నుండి సిడిపిఓ ఏసీడిపిఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఎవరు సంబంధించింది, దీని యొక్క జీతం ఎంత, అలాగే అదేవిధంగా దీని యొక్క వయసు పరిమితులు ఎంత, అవన్నీ మనం చూద్దాం. ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అవన్నీ విషయాలు కూడా చూద్దాం. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, గ్రూప్స్ పర్పస్ వీడియోస్ అనేవి, అలాగే జాబ్ నోటిఫికేషన్ అవి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నేను డిఎస్సీ పర్పస్ వీడియోస్ అని డైలీ అప్లోడ్ చేస్తున్నా. సో మిస్ కాకుండా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లాంగ్గా ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి అయితే వీడియో చేయను కాబట్టి ఫుల్గా చేస్తున్నా. మీరు ఏం చేస్తారంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అంతేకాకుండా పైన చూసారు లైక్ బటన్, అక్కడ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో 68 ఖాళీల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన వివరించింది. అంటే దీని యొక్క అర్హతలు అంటే కేవలం మహిళలకు మాత్రమే, ఇది పురుషులకు లేదనమాట. సో ఇక్కడ మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు బాగా యూస్ఫుల్గా అవుతుంది. లేడీస్ ఎవరైతే తప్పకుండా తెలియచేయండి వారికి. చూసినట్లయితే ఈ పోస్టుల పేరేం పేరు అంటే చూసారా, ఈ యొక్క పోస్టులు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, వీటిని మనం సిడిపిఓ అంటాం. అలాగే అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, వీరిని మనం ఏసీడిపిఓ అంటాం. ఓకేనా? అలాగే రిజర్వేషన్ వారిగా ఖాళీలు చూద్దాం. ఓసీ వారికి 33, బీసీఏ వారికి 5, బీసీబీకి 5, బీసీసీకి 1, బీసీడీకి 5, బీసీఈకి 2, ఎస్సీ వారికి అయితే 10, ఎస్టీ వారికి అయితే 4, విజువల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 1, హెచ్ఎస్ వారికి అయితే 1, ఓహెచ్ వారికి 1. ఈ విధంగా ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది, సైట్ లింక్ అనేది ఇస్తాను. అలాగే పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. అది మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలనుకునే వారికి అది బాగా నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి, లేకపోతే ఫస్ట్ కామెంట్ కూడా నేను పెడతాను. ఓకేనా? అది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అయితే వేతన విషయానికి వచ్చినట్లయితే 35,120 రూపాయల నుంచి 87,130 రూపాయల వరకు ఉంటుంది. అర్హతల విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. డిగ్రీ హోమ్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ గ్రూప్స్లో ఉండాలి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఉన్నాయి కాబట్టి నేను ఆ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ మాత్రం చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అలాగే వయో పరిమితుల విషయానికి వచ్చేద్దాం ఫ్రెండ్స్. 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ళ లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు వర్తిస్తాయి. అంటే ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, బీసీ ఎస్సీ అలా ఉంటాయి కదా, పొడిగింపు ఉంటుంది కదా, అది మీ జాబ్స్ అప్లై చేసే వారికి అందరికీ తెలిసినవే. సో అది మీరు ఒకసారి గమనించుకోండి, వయో పరిమితులు అనేవి. సో ఏజ్ నిండిపోయింది కదా, 44 ఇయర్స్ నిండిపోయాయి కదా అని చెప్పి బాధపడిపోకండి. వయో పరిమితులు ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, బీసీఓసీ వారికి 3 ఇయర్స్ అన్నట్టుగా ఉంటాయి. అది మీరు ఒకసారి గమనించుకోండి. పీడిఎఫ్ మొత్తం ఒకసారి మీరు చూసినట్లయితే బాగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా రాత పరీక్ష విషయానికి వద్దాం ఫ్రెండ్స్. రాత పరీక్ష అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ రాత పరీక్ష అనేది చూసినట్లయితే ఆబ్జెక్టివ్ విధానాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అంశాల నుంచి 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటుంది. అలాగే పేపర్ 2లో సంబంధిత మీ ఏదైతే డిగ్రీ ఉందో ఆ డిగ్రీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. దీనికి 300 మార్కులు ఉంటాయి. మొత్తం కలిపి 450 మార్కులకు అనేది ప్రశ్న అనేది ఉండడం జరుగుతుంది. సో మీరు మీ ఏదైతే సబ్జెక్ట్ చదివారో దాని మీద కొంచెం ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసినైతే మీ యొక్క ఆప్షన్ సబ్జెక్ట్ మీద ఈ విధంగా మార్క్స్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని 50 మార్కులు నిర్వహిస్తారు. సో మీరు అయితే పేపర్ 1, పేపర్ 2తో మంచి మార్క్స్ స్కోర్ చేసిన వారికి ఇంటర్వ్యూ అనేది 50 మార్కులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చినట్లయితే 320 రూపాయలు అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు అంటే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు 320 రూపాయల్లో 200 రూపాయలు ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు 120 ఉంటుంది. అలాగే దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల కేటగిరీల అభ్యర్థులకు అయితే తెలంగాణలో రాష్ట్రానికి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ 18 నుంచి 44 ఏళ్ళ లోపల నిరుద్యోగులు ఫీజు లేదు. సో ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వారికైతే ఫీజు అయితే ఉంటుంది అని నోటిఫికేషన్లో ఉంది. సో మీరు అది గమనించుకోండి. వీరి బీసీ, ఎస్సీ, ఎస్టీకి అలాగే సైనికోద్యోగుల పిల్లలకు వారికి అయితే నో ఫీజ్. ఓకేనా? అలాగే దరఖాస్తు విధానం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అయితే TSPSC Government.in. దరఖాస్తు ప్రారంభం వచ్చినట్లయితే సెప్టెంబర్ 18, ఇంకొక టుమారో అనుకుంటా, టుమారో నుంచి ఆన్లైన్లో తీసుకుంటారు. అలాగే చివరి తేదీ వచ్చినట్లయితే అక్టోబర్ 16కి. ఓకే, సో మీరు బాగా ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. శాలరీ అనేది చాలా గట్టిగా ఉంది. సో మీరు అస్సలు మిస్ చేసుకోకండి. జాబ్ నోటిఫికేషన్ రావడం చాలా కష్టం ఉంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా మీ అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.